అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ నేతలు ఒకరికొకరు గులాబీ శిబిరాన్ని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో హస్తం చెయ్యి అందుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా అదే బాటలో నేడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక ఆయనతో పాటు 2 మున్సిపల్ చైర్మన్లు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గులాబీ శిబిరాన్ని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో హస్తం చెయ్యి అందుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా అదే బాటలో నేడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు 2 మున్సిపల్ చైర్మన్లు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఈ రోజు రాత్రి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గతంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పినప్పటికీ ఆయన గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే ఈ రోజు లాంఛనంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరబోతోంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోబోతోంది. మరోవైపు ఇప్పటికే 8 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రేపు లేదా ఎల్లుండి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైన వ్యూహాన్ని అనుసరించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటోంది. ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విషయానికి వస్తే వరుసగా రాజేంద్ర నగర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 18, 19, 23లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో మంత్రి పదవి ఆశించినప్పటికీ సామాజిక వర్గ కోణంలో ఆయనకు మంత్రి పదవి రాలేదు. దీంతో గతంలో ఆయన రాజేంద్ర నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. అంతకుముందు 2 సార్లు నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ మున్సిపల్ కౌన్సిలర్లు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవద్దని చెప్పడంతో ఆయన కొద్ది కాలం పాటు వేచి ఉన్నారు. దీంతో ఈ రోజు రాత్రి 7 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరబోతున్నారు. ఇక రేపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి ఈ 2 జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే రంగంలో దిగింది. ఎందుకంటే వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో మున్సిపల్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకోవాలంటే క్షేత్రస్థాయిలో బలం ఉండాలి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారై ఉంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
అందులో భాగంగానే ఈ 2 జిల్లాలపై Right, ఫోకస్ Savin. పెట్టి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. రైట్ సవిన్, థ్యాంక్ యూ.